హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ రౌడీ మూకల దాడిని ఖండిస్తూ ఏలూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి కన్నా కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, విధ్వంసం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పచ్చమొక్క దాడిని కూడా ఖండిస్తూ ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కార్యాలయం పైన దాడులు చేస్తమే కాకుండా నాయకులని పరామర్శిస్తామన్నా కానీ వెళ్ళలేకుండా అడ్డుకుంటున్నారు. ఏ విధంగా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అండి. మా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దుర్మార్గంగా దౌర్జన్యం చేసి ఆఫీసును పగలగొడితే మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకుని మా ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి మా నాయకులు వెళ్తుంటే కూడా అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయటం అనేది ఇది ఎంతవరకు న్యాయం? ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కాదా? గతంలో చూస్తుంటారు, ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు చూసారా? పార్టీ కార్యాలయాలు ధ్వంసించడమే కాకుండా నాయకులు వెళ్తుంటే పోలీసులు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు ఏం చూస్తారు? ఈ కూటమి ప్రభుత్వం పరాకాష్ఠకి చేరిపోయింది. వారు చేసే అరాచకాలు పరాకాష్ఠకి చేరుకున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి పార్టీ గూండాలు వచ్చి ధ్వంసం చేస్తే దాన్ని పరామర్శించడానికి పార్టీ నాయకులు వెళ్తుంటే హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధానంగా చేయటం ఎక్కడా దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. మాయ చేసి అరెస్ట్ చేసి ప్రజా పాలన ధ్వంసం చేసి పార్టీ ఆఫీసులను విధ్వంసం చేసి ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. దీనికి కూటమి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. తప్పకుండా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం. చూడొచ్చు, పూర్తిగా ప్రజాస్వామ్యంలో పార్టీకి సంబంధించిన కార్యాలయాలపై దాడిని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో కూడా జరుగుతున్నటువంటి దమనకాండ కూడా తాము వ్యతిరేకిస్తున్నామని వారు కూడా స్పష్టం చేస్తూ కూడా కనబడుతుంది. విజయ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.